నమస్తే. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదని చెప్పేసి కొన్ని నెలలుగా ప్రభుత్వానికి అడిగినప్పటికీ కూడా ఇప్పుడు అప్పుడు అంటూ కాలం వెల్లదీస్తూ వస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కళాశాలలు ఐక్యంగా ఏర్పడి సమ్మెకి దిగుతున్నాం అని చెప్పేసి సెప్టెంబర్ 15వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నామని ఒక్కరోజు సమ్మె చేయడంతో అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు వచ్చి దసరాలోపు 600 కోట్లు ఇస్తాం, దీపావళిలోపు మిగతా 600 కోట్లు ఇస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఈ రోజుకి 376 కోట్లు ఇచ్చి 824 కోట్లు ఇవ్వకుండా జాప్యం చేస్తూ అటు యజమాన్యాలను, అటు విద్యార్థులను, అటు అధ్యాపకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారైనా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుతున్నటువంటి విద్యా సంస్థలకు చెల్లించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో చాలా కళాశాలల్లో అధ్యాపకులకు జీతాలు చెల్లించడం లేదు. దానితోటి వారు తీవ్రంగా మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వము వివిధ రకాల అయినటువంటి పథకాలకు ఫీజులు ఏ విధంగా చెల్లిస్తున్నారో అదేవిధంగా ఇది కూడా ఒక పథకంగా భావించి ఖచ్చితంగా నెలవారీగా రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఏదైతే 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఉందో ఆ బకాయిని విడతల వారీగా చెల్లించాలి అని చెప్పేసి, వీలైతే ఒకేసారి చెల్లిస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ఏదో సొంత ఖర్చులకు ఇచ్చినట్టు కాదు, ఆల్రెడీ వాళ్ళు చెల్లించినటువంటి జీతాల భత్యాల కోసం అడుగుతున్నటువంటి అమౌంట్ మాత్రమే. ఇప్పటికి చెల్లించినటువంటి కళాశాలలు వాళ్ళు మాకు రియంబర్స్మెంట్ వస్తే మా అధ్యాపకులకు చెల్లిస్తామని చెప్తున్నటువంటి కొన్ని సంస్థలు. కాబట్టి ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ని ఈ నెలాఖరులోపు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.